ఎవ్వరు కూడా పొద్దుగాల లేస్తే ప్రశాంతంగా నిద్ర లేచే పరిస్థితి లేదు, నిద్రపోతే ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి కూడా లేదు. అనేక చోట్ల ఎప్పుడు ఎక్కడ ఏం కూల్చివేతరని వస్తారో తెలియదు, ఎవరు ఎప్పుడు దాడులకు పాల్పడతారో తెలియదు, అన్యాయం జరిగిందని క్వశ్చన్ చేస్తే ఎవరు వచ్చి బెదిరిస్తారో తెలియదు, ఎవరు వచ్చి ఏం చేస్తారో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. అంటే వీటన్నిటి వల్ల అల్టిమేట్గా నష్టపోతున్నది ప్రజలు కదా. అట్టర్ ఫ్లాప్ వల్ల రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనని మొదలుపెట్టి ప్రజా వంచన కార్యక్రమాలు అంటే ఏ ఒక్క వర్గానికి కూడా దగ్గర కాలేదు. రైతులు ఒక సంవత్సర కాలంలో 420 రోజులకు 420 మంది రోజుకొకరు చొప్పున చనిపోయే పరిస్థితి ఏర్పడ్డది. రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పేసి ఎక్కడ కూడా 35 నుండి 40% రుణమాఫీ చేయలేదు. మొత్తము ఊర్లలో పోతే ఆ రుణమాఫీ కానందుకు బ్యాంక్ అధికారులు వచ్చి రైతులను వేధించడం వల్ల రైతులు చనిపోతున్నారు. మొన్న ఆదిలాబాద్లో అలాగే జరిగింది. అనేక సందర్భాలలో అట్లాగే జరుగుతుంది. పెట్టిన పెట్టుబడి పెట్టి సరి అయిన సాగునీరు అందించక, సరిగ్గా సాగునీరు ప్రణాళిక లేక నీళ్ళని సముద్రంలో కలుస్తుంటే నీళ్ళని ఎత్తిపోయే లేకుండా ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కేసీఆర్కి పేరు వస్తుందని చెప్పేసి రిజర్వాయర్లలో నీళ్ళు అట్లే ఉంచి కాలువలలో నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి దాపురించింది. ఎందుకంటే సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఏ ఒక్క వర్గానికి దగ్గర కాలేదు. తర్వాత రైతులు ఒక్కడే కాదు, నిరుద్యోగులు అందరూ కలిసి అశోక్ నగర్ దగ్గర ధర్నా చేస్తే గ్రూప్ 1 విషయంలో వాళ్ళను విపరీతంగా లాఠీచార్జ్ చేసి జైల్లో పెట్టే పరిస్థితి. సర్పంచులందరూ మేము 2 ఏళ్ల కింద పనిచేస్తే ఇప్పటివరకు బిల్లులు రాదని అడగడానికి పోతే అక్రమ అరెస్టులు చేయడం, గృహ నిర్బంధం చేసే కార్యక్రమం. తర్వాత అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఏమంటారు ఆశా వర్కర్లు అందరూ కలిసి మేము వినతి పత్రం ఇస్తాం, మాకు జీతాలు పెంచుతారని వస్తే విచ్చలవిడిగా కొడితే ఉస్మానియా హాస్పిటల్లో చావు బతుకులకు వెళ్ళే పరిస్థితి. అదేవిధంగా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరకుండా 1,40,00,000 అప్పు తీసుకొచ్చి 1,40,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఏం చేసిండో తెలియదు. ఓన్లీ టెన్షన్గా నెలగాగానే ఢిల్లీకి పోవడం, ముడుపులు చెల్లించి రావడం, అంత తప్ప 1,40,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి గీ పని చేసిండని చెప్పేదానికి ఏమి లేదు. ఎక్కడ పెండింగ్ బిల్లులు అట్లాగే ఉన్నాయి, కాంట్రాక్ట్ బిల్లులు అట్లాగే ఉన్నాయి, ఇరిగేషన్ బిల్లులు అట్లాగే ఉన్నాయి. ప్రతిది బిల్లు ఎక్కడన్నా 10% కమిషన్ తీసుకొని పేరు అదే ఇప్పుడు మా గవర్నమెంట్ ఇవ్వలే, ఆ గవర్నమెంట్ లేకపోతే అసలుకే రావు, మీరు పర్సెంటేజ్ ఇస్తేనే వస్తారని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి పైసలు తీసుకొని బిల్లులు ఇచ్చే పరిస్థితి కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నది.